ఫస్ట్ పోవాలి. అమ్మా అరే ఇంకా ట్యూషన్ టీచర్ ఇంకా రాలే, ఎందుకంత ఫాస్ట్గా వచ్చినా నేను. ఏం కాదు, ఒక 2 minutes ఆడుకున్నాం. అరే మా ఫ్రెండ్స్ నేను ఇంకా నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ నాగేశ్వరి స్మైల్ అక్క ఇంకా రాలేదు, ఏం చేయాలి? చదువుకున్నాం. ట్యూషన్స్ టైం అయిపోయింది, ఎవరైనా పిల్లలు వచ్చిరా చూద్దాం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మార్నింగ్ చిన్ను. స్మైలీ కుట్టి ఇంకా రాలేదా? ట్యూషన్ టైం అయిపోయిందిగా. ఏమో మ్యామ్ నాకు తెలియదు, వాళ్ళు బయట ఆడుకుంటుర్రు, నేనైతే ఫాస్ట్గా వచ్చినా మ్యామ్. ఓ అవునా చిన్ను, అప్పటిలోపు నువ్వు టేబుల్స్ నేర్చుకో, వాళ్ళు వస్తారేమో, అట్లా నిలబడే ఉండు సరేనా? ఓకే మ్యామ్. అరే లేట్ అవుతుంది, ట్యూషన్ టీచర్ ఏమంటుందో ఏమో. ఎస్ గెటింగ్. కుట్టి ఇడికిరా. ఏంది ట్యూషన్ టైం మార్నింగ్ 10కి రావాలి, ఆమె చిన్ను అయితే 10కి వచ్చింది, నువ్వు ఇంతవరకు రాలేదు. 10:30 అయింది, ఇదేనా నీ ట్యూషన్ టైం? నెక్స్ట్ చిన్న కుట్టి మరి నెక్స్ట్ టైం నుంచి రిపీట్గా అవ్వద్దు సరేనా? టేబుల్స్ వేసుకొచ్చినావా? 2 to 5. ఓకే వెళ్ళి నిలబడు. అరే ట్యూషన్ టైం మ్యామ్ పిచ్చ కొట్టుడు కొడుతుంది. గెటింగ్ మ్యామ్. స్మైలీ కమ్ హియర్. yes మ్యామ్ కమింగ్. స్మైలీ ఎందుకంత లేట్ అయింది? టైం 10:40 అయిపోయింది, 10కి ట్యూషన్ టైం, ఎందుకంత లేట్ చేస్తారు? సారీ మ్యామ్, కింద పడ్డా మ్యామ్. ఒకసారి రిపీట్ చేయొద్దు సరేనా? ఇది నీకు లాస్ట్ టైం ఫైనల్గా ఉంది సరేనా? టేబుల్స్ నేర్చుకొచ్చినావా? సరే వెళ్ళు. మ్యామ్ నేను మనకి టేబుల్స్ నేర్చుకుంటాను చెప్పాను, 2 to 5 నేర్చుకొచ్చినావు నేర్చుకొని అక్కడ స్మైల్ అక్కడ నేర్చుకోలేదు. మ్యామ్ చేతిలో ఉంటుంది. చిన్ను నేను అడిగిన టేబుల్ చెప్పాలి నువ్వు 2 to 5 నుంచి సరేనా? అక్కడ నిలబడి చెప్పు, నా దిక్కు కాదు, వాళ్ళు కూడా చెప్పు టేబుల్. ఓకే ఇక్కడ నిలబడి వాళ్ళ దిక్కు చూసి చెప్పు. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. ఓకే చిన్ను, గుడ్, చాలా బాగా చెప్తున్నావు. థ్యాంక్ యూ. ఏ టేబుల్ అడిగినా అట్లనే చెప్పాలి సరేనా? సరే వెళ్ళు. హయాతి సిట్. ఓకే మ్యామ్. కుట్టి కమ్ హియర్. కుట్టి కమ్ హియర్. స్టాండ్ దేర్. చెప్పు 5 టేబుల్ చెప్పు. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50. బాగా చెప్పినావు కానీ కొంచెం ఇంకా సౌండ్ అనేది కొంచెం రావాలి, చాలా స్లో ఉంది, గట్టిగా చెప్పాలి సరేనా? నాకే వినిపిస్తుంది, వాళ్ళకి వినిపిస్తలేదు కదా, వాళ్ళకు కూడా వినిపించాలి ఓకేనా? ఓకే వెళ్ళు. స్మైలీ కమ్ హియర్ అండ్ స్టాండ్. మ్యామ్ సారీ మ్యామ్, నేను నేర్చుకోలేదు. ఎందుకు నేర్చుకోలేదు? నేను బయటికి వెళ్ళినా రేపైతే చెప్పాలి సరేనా? సారీ మ్యామ్, నేర్చుకోలేదు. సరే అమ్మ, నేర్చుకోలేదా? ఇగో రేపు నేర్చుకొని చెప్పు, రేపు చెప్పకపోతే మాత్రం నీకు మాత్రం రేపు మాత్రం పనిష్మెంట్ ఉంటుంది. సరే వెళ్ళి ఇప్పుడైతే నేర్చుకో. నాగేశ్వరి, నేను నిన్న పార్క్ అయినానే, నువ్వు ఎందుకు రాలేదు? నీకు పిలిచిన నేను. అవునా, నేను మా మమ్మీ రేపు ఎగ్జామ్ చదువుకోను, అందుకే రాలేదు. రేపు ఎగ్జామ్ అయినా పిట్ట పాడు కూడా రావాలి, ఆడుకోవచ్చు మనం మంచిగా. ఎవరెవరు పార్క్కి? నేను ఇది స్మైలక్క, ఇంకా వర్షితక్క, నిత్యక్క అందరు కలిసి పోయినాం. వస్తా అన్న చూసిన పార్కులా చాలా థింగ్స్ చూసినాం. ఇంకా మేము గాడి బేకరీకి కూడా పోయినాం, సంచాన్ బేకరీ అని ఒకటి వెయిట్ ఉండే గాడికి పోయినాం. సండే మందు కదా రేపు సండే మా మమ్మీ పంపిస్తారు, పంపించదు నాకు తెలియదు. మీకు మీ మమ్మీ పంపిస్తుందా? ఏం మాట్లాడుతున్నారు నాకు కూడా చెప్పండి. నీకు మ్యాథ్స్ పనిష్మెంట్ ఇచ్చింది, నువ్వు నుంచోవాలి. ఎప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు మేము చెప్తావు. పెద్ద మీకు పనిష్మెంట్ ఏమైనా చేసుకోండి. ఆమె ఎట్లా చేస్తుంది, మనం అందుకే స్మైల్ ఎక్కదని మాట్లాడదు. ఎప్పుడు లేడు కోసం మన పని ఆ మూలలో మనం కూడా నిల్చుంటాం. చిన్ను పొట్టి లేవండి ఫస్ట్ మీరు.
చదువుకోమంటే ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? స్మైలీ అయినా చదువుకుంటుంది. మేము కూడా చదువుకుంటున్నాం మ్యామ్. మీరు చదువుకున్నట్టు కనిపిస్తలేదు, ఏదో మాట్లాడినట్టు కనిపిస్తున్నారు. ఆమె కూడా స్మైలీకి కూడా మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఆమె చదువుకుంటుంది, ఆమెకి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు మీరు? టేబుల్స్ చెప్పకపోతే రేపు మీరు ఇంటికి వెళ్ళరు, మీరు ఇక్కడనే మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకేనా? సరే మ్యామ్, ఇప్పటి నుంచి చదువుకుంటాం. రేపు మీకు టేబుల్స్ కూడా చెప్తాం. నువ్వు కూర్చో. చిన్ను ఆయన కుట్టి స్టాండ్ దే. నేను మర్చిపోయిన, నిత్య ఎందుకు రాలేదు? మ్యామ్ ఆమె బయట ఆడుకుంటుంది మ్యామ్, అందుకే వస్తలేదు. రేపు వచ్చినాక ఆమె సంగతి నేను చూస్తా. సరే సరే, మీరైతే రేపు టేబుల్స్ నేర్చుకుని రండి. టేబుల్స్ రేపు మంచిగా చెప్తే మీకు గేమ్ కూడా ఆడిపిస్తా. సరేనా? ఓకే మ్యామ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.